చూసారా మీకు హెలికాప్టర్ లాగా అనిపిస్తుందా? ఈ హెలికాప్టర్ ఫ్యాన్. yes కంఫర్ట్గా కూర్చోవడానికి అండ్ ఎవరైనా పేరెంట్స్ ఎవరు వచ్చినా వాళ్ళు సరదాగా కూర్చొని హ్యాంగ్ అవుట్ చేసే ప్లేస్. సో నాకు ఇలా కూర్చొని రుద్వేని ఇలా పక్కనే కూర్చోపెట్టుకొని అందరూ ఫ్యామిలీ మొత్తం అందరూ అత్తయ్య మావయ్య మా ఆయన అందరూ ఇక్కడ కూర్చొని పాప్కార్న్ తింటూ మూవీ చూడాలని నాకు ఒక డ్రీమ్ ఉండేది. అది ఆయన ఫుల్ఫిల్ చేశారు. చూసారా నేను ఎంత హ్యాపీగా కూర్చున్నాను. ఈ ఎలిఫెంట్స్ నేను థైలాండ్ నుంచి తెప్పించుకున్నవి. సో ఈ వాస్తుకు చాలా మంచివని తీసుకొచ్చాను అండ్ యాస్టీస్గా అలా క్యారీ ఫార్వర్డ్ చేశాను. అండ్ కీర్తి చూడండి మళ్ళీ ఇక్కడ ఒక హోటల్ తయారు చేసింది క్యాండిల్ అవన్నీ పెట్టి. ఎందుకంటే మీ అందరు బ్లెస్సింగ్స్తో విషెస్తో అండ్ గాడ్ అనుగ్రహంతో ఇవన్నీ జరిగాయి. ఇట్స్ లైక్ జస్ట్ లైక్ ఎ డ్రీమ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్. సో మీ అందరికి మెయిన్ వీడియో వెళ్ళక ముందు మీ అందరితో నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య రుద్వేద్ వల్ల నా స్లీప్ సైకిల్ చేంజ్ అయ్యింది. అంతేకాకుండా నా మొబైల్ స్క్రీన్ టైం కూడా పెరిగింది. దానివల్ల నాకు అండర్ ఐ డార్క్ సర్కిల్ ఫామ్ అయ్యింది. ఈ కళ్ళ కింద ఉన్న స్కిన్ చాలా థిన్నెస్ట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏజింగ్. ఈ రింకల్స్ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ అండర్ ఐ ఏరియాలో వచ్చే ప్రాబ్లం అన్నమాట. అందుకే నా అండర్ ఏరియాని నేను ఎలా పడితే అలా కాకుండా చాలా స్పెషల్గా కేర్ తీసుకుంటున్నాను. అందుకే నేను ప్రిఫర్ చేస్తున్నాను మమ్మా అర్త్ వాళ్ళ వైటమిన్ సి డైలీ గ్లో అండర్ ఐ క్రీమ్. ఇది 4 weeks ఆఫ్ యూస్ చేయడం వల్ల మన డార్క్ సర్కిల్ని అండ్ పఫీనెస్ని విజిబుల్గా అప్ టు 70% రెడ్యూస్ చేస్తుంది. మ్యాక్సిమం రిజల్ట్ పొందడానికి డైలీ 2 times మనం ఇది యూస్ చేయాలి. దీంట్లో గుడ్నెస్ ఆఫ్ వైటమిన్ సి లోడెడ్ విత్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల స్కిన్ లోపలికి వెళ్ళి మన స్కిన్ ని బ్రైట్నింగ్ ఇస్తుంది. ఇందులో పసుపు కూడా ఉండడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో స్కిన్ కి లోపల నుండి గ్లో అనేది వస్తుంది. ఈ విటమిన్ సి ఇంకా పసుపు కాంబినేషన్ వల్ల న్యాచురల్ డైలీ గ్లో అనేది మనకి కనిపిస్తుంది. ఆల్సో ఈ అండర్ ఐ క్రీమ్ స్కిన్ లోపలికి డీప్ గా హైడ్రేట్ అయ్యి రింకల్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇదే కాకుండా ఇంకా దీంట్లో స్కిన్ ని స్మూత్ అండ్ కామ్ చేయడానికి అలోవెరా కూడా ఉంది. ఈ క్రీమ్లో నాకు నచ్చిన ఇంకొక థింగ్ ఏంటంటే ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్. అంటే ఇది కంప్లీట్గా ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఇంకా టాక్సిన్స్. దీని అప్లికేషన్ అనేది చాలా ఈజీ అండి. ఒక బఠానీ సైజ్ అంతా ఈ క్రీమ్ని తీసుకొని డాట్గా కళ్ళు కింద ఏరియాలో ఇలా పెట్టుకొని క్రీమ్ అంతా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు సర్కిల్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. అంతే, వెరీ ఈజీ. మామా అర్త్ వల్ల వైటమిన్ సి అండర్ ఐ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మన మామా అర్త్ వల్ల డైలీ గ్లో సన్ స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకోవడం బెటర్. అండ్ నేను రికమెండ్ చేస్తున్నాను. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి SPF 50 అండ్ PA+++ ప్రొటెక్షన్తో రావడం వల్ల స్కిన్ని స్కన్ నుంచి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా వైటమిన్ సి అండ్ పసుపు కాంబినేషన్ ఉంది. సో దీన్ని అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవుతుంది. రెగ్యులర్గా రోజు 2 times 4 weeks వాడి చూడండి. రిజల్ట్ చూసి మీరే అంటారు ఎంత ఈజీగా డార్క్ సర్కిల్ అండ్ అండర్ ఐ స్పాట్స్ క్యూర్ చేసుకోవచ్చా అని. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా నాన్ అగ్రెసివ్ ఫార్ములతో తయారు చేశారు. ఇవి చాలా లైట్ వెయిట్. అన్ని మామా అర్త్ ప్రోడక్ట్స్ లాగే ఇవి కూడా డర్మాటాలజికల్ టెస్టెడ్. సో ఫైనల్లీ మామా అర్త్ వెబ్సైట్లో అండ్ మామా అర్త్ యాప్లో నా కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. వీళ్ళ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా ప్రోడక్ట్స్ని షాప్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మామా అర్త్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. గుడ్నెస్ అనేది ఉత్తి ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామా అర్త్ స్టాండ్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్స్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఇప్పుడు మామా అర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళ ఆర్డర్ని
ఒక ప్లాంట్తో ఒక లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్టుని నాటాలనేదే వీళ్ళ గోల్. సో మీ అందరికీ తెలుసు మమ్మార్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది అనేసి. అంతేకాకుండా ఇప్పుడు మమ్మార్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మమ్మార్త్ వాళ్ళ స్టోర్ ఎక్కడుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం, హోమ్ టూర్కి వెళ్ళిపోదాం, పదండి. హాయ్ 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 అందరికీ మా కొత్త ఇంటికి మీ అందరికీ వెల్కమ్. సో దిస్ ఇస్ అవర్ డ్రీమ్ హౌస్. సో మీ అందరూ కూడా వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ ఇది. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మేము కూడా ఎన్ని రోజులు వెయిట్ చేసామో ఇల్లు కంప్లీట్ చేయడానికి అండ్ మీ అందరికీ చూపించడానికి. సో వెల్కమ్ టు అవర్ న్యూ హోమ్ టూర్. అండ్ యాక్చువల్లీ వాళ్ళందరూ అంటూనే ఉన్నారు ఎప్పుడు మీరు హోమ్ టూర్ చేస్తారు, చూడాలి చూడాలి అని. నేను చాలా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. సో రుద్వేద్ అల్లరి చేస్తున్నాడు, ఈ చిన్న చిన్న నాయిస్ ఉంటుంది, ఏం అనుకోవద్దు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో రుద్వేద్ అల్లరితో పాటు మా ఇల్లుని కూడా మీకు చూపిస్తాను. సో ఎలా ఉంది మా డ్రాయింగ్ హాల్? సో ఇది మా డ్రాయింగ్ రూమ్ మాట. ఇక్కడ ఏంటంటే ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఇంట్లో కూర్చోపెట్టి అందరిని వెల్కమ్ చేసి జ్యూస్ ఇచ్చి కామన్గా గెస్ట్ ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చోపెట్టడానికి ఇది ఆర్గనైజ్ చేసుకున్నాం. అండ్ ఇది ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చే మెయిన్ హాల్ కనుక ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటే అంత బాగుంటుందని దీన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా ఈ చెస్టెడ్ సోఫా, ఇట్స్ ఇంపోర్టెడ్. అండ్ కంప్లీట్గా ఇక్కడ ఉండే చైర్ కూడా అంత లెదర్ సోఫా. ఇది మనం ఒక వీడియోలో మీకు చూపించాం ఆర్ హోమ్ కాసా, అక్కడ తీసుకున్నాను నేను. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ కర్టెన్స్ చూస్తున్నారు కదా, ఈ కర్టెన్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. దీని గురించి మనం స్టార్టింగ్లో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో మనం ఎంత కావస్తే అంత ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ కావస్తే క్లోజ్ అవే క్లోజ్ రుద్వేద్కి చాలా ఇష్టం పికుబు అని ఆడుతూ ఉంటాడు. సో మనం ఏదైతే ఇంటీరియర్ డిజైన్ చేసినప్పుడు మనం రవి గారు చూపించినప్పుడు డిజైన్స్ ఎలా ఉందో ఆల్మోస్ట్ ఆ 3D ఇమేజ్లో ఉండేటట్టే సెట్ చేసుకున్నాము. అండ్ ఈ రూమ్కి ఇంకొక హైలైట్ ఉంది, ఒక్కసారి పైకి చూడండి. చూసారా మీకు హెలికాప్టర్ లాగా అనిపిస్తుందా? ఈ హెలికాప్టర్ ఫ్యాన్ చాలా బాగుంది కదా. అండ్ ఇది లైట్ ఆన్ అవుతుంది, లైట్ కూడా ఇందులో 3 టైప్స్ ఆఫ్ లైట్స్ కూడా వస్తాయి. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. వైట్ వస్తుంది అండ్ వామ్ వైట్ వస్తుంది, అలా 3 కలర్స్ వస్తాయి. సో ఈ హాల్లో వచ్చినప్పుడు ఒక అట్రాక్షన్ ఉండాలని చెప్పి మేము డిస్కస్ చేసినప్పుడు ఆయనతో ఈ ఫ్యాన్ని ఇంపోర్ట్ చేయించారు. చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. అండ్ ఫాల్ సీలింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా మనం ప్లాన్ చేసాము. ఒకసారి మీరు పైన చూస్తే మీకు ఐడియా ఉంటుంది. అండ్ కామన్గా అందరూ యూజ్ చేసినట్టు ట్యూబ్ లైట్స్ ఏమి యూజ్ చేయకుండా ఈ లేజర్ లైట్స్ మాట. ఈ పైన మీరు చూస్తున్నారు ఈ లైట్స్, ఇవన్నీ లేజర్ లైట్స్. సో ఏంటంటే ఇవన్నీ కూడా కిందకి ఆన్ అయ్యి ఇప్పుడు ఆన్ అయ్యి ఉన్నప్పుడు కిందకి దాన్ని ఇవి పడవు అన్నమాట, ఏమంటారు రిఫ్లెక్షన్. ఇది ఆఫ్ చేసి ఉంది అనుకుంటా, ఆన్ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడు ఆన్ అయ్యి, ఇప్పుడు ఆన్ అయ్యి దీని రిఫ్లెక్షన్ అంతా కూడా మనకి కింద అంతగా పడదు. సో ఈ రూమ్ ఇంత కంప్లీట్గా బ్రైట్గా ఉండాలి ఎంట్రన్స్ అని ఇలా ప్లాన్ చేసాం. ఈ రూమ్ అంతా క్రీమ్ అండ్ గోల్డ్ థీమ్తో ఇక్కడ చూస్తున్నారుగా ఈ లైట్స్, ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేయించుకున్నవే. సో ఇవి కూడా 3 కలర్స్ మారుతాయి. ఇంకా కొన్ని సైడ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఈ రూమ్లో ఆర్గనైజ్ చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సో ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు గెస్ట్లు చూసుకోవడానికి టీవీ ఆర్గనైజ్ చేసాం. అండ్ మా ఫేవరెట్ చిన్న ఎలిఫెంట్ అనమాట. మాకు ఎక్కువ ఎలిఫెంట్స్ అంటే ఇష్టం, రుద్వేదికి కూడా చాలా ఇష్టం. సో అందుకోసం పెట్టుకున్నాం. అండ్ గోల్డెన్ ఈ గోల్డ్ థీమ్కి మ్యాచ్ అయ్యేటట్టు పాట్ని కూడా పెట్టుకున్నాం.
అండ్ ఆ కార్నర్ కూడా అని బాగా ప్లాన్ చేశారు, అదిగోండి. ఈ కార్నర్ మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో ఈ కార్నర్ని ఏంటంటే ఎంట్రన్స్ డోర్ వెనకాల స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ని ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇటు నుంచి చూస్తే మీకు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసాం. అండ్ ఇవన్నీ కూడా పాట్స్ తీసుకున్నాను. యా, ఇది సీక్రెట్ అన్నమాట, అంటే లైక్ అంబ్రెలా ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇది ఓపెన్ అవుతుంది ఇలాగా. సో లోపల ఏముందో మీకు ఇప్పుడు చూపించాను. అంబ్రెల్లాస్ అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ దిస్ ఆల్ ఆర్ ఆర్ట్ పీసెస్, క్రాఫ్ట్ వర్క్ చేసాం. అండ్ ముఖ్యంగా మాకు బయట వచ్చిన గెస్ట్కి ఇది చూపిస్తాను మీకు. లివింగ్ రూమ్కి సపరేట్ కోసం ఇక్కడ గ్లాస్ వచ్చింది, మీకు కనిపిస్తుందా? యా. సో ఈ గ్లాస్ ఇలా ఓపెన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ గ్లాస్ మీద యాక్చువల్లీ చిన్న పెండింగ్ ఉంది. ఒక స్టిక్కర్ లాగా కీర్తి జైధనుష్ హ్యాష్ ట్యాగ్ కానీ @ అనేసి పెడదాం అనుకుంటున్నాము. సో దట్ ఏంటంటే ఇక్కడ గ్లాస్ ఉందని ఎవరికైనా ఐడియా వస్తుంది, లేదు పొరపాటున కన్ఫ్యూషన్లో వెళ్ళిపోతే తగులుతుంది. సో నేనే 2-3 సార్లు గ్లాస్ ఉంది లేదా అనే డౌట్తో ముందుకు వచ్చాను. బట్ ఆ రిఫ్లెక్షన్ వల్ల ఐడియా వచ్చింది. సో అదొక్కటి మనం చేయించాలి. రుద్వేద్ చాలా వాడు అన్ని గ్లాస్ అనేసి రాడు. సో రండి మా లివింగ్ రూమ్ చూపిస్తా. వెల్కమ్. సో వెల్కమ్ టు అవర్ లివింగ్ రూమ్. ఆ గ్లాస్ పార్టీషన్ నుంచి లోపలికి రాగానే ఇది మా లివింగ్ స్పేస్ మాట. ఈ లివింగ్ని ఏంటంటే ఇది పేరెంట్స్ని, మా మమ్మీ డాడీ కంఫర్ట్గా కూర్చోవడానికి అండ్ ఎవరైనా పేరెంట్స్ ఎవరు వచ్చినా వాళ్ళు సరదాగా కూర్చొని హ్యాంగ్ అవుట్ చేసే ప్లేస్. సో ఈ ప్లేస్ని ఆల్మోస్ట్ లైట్స్ అన్నీ వేసామా? అన్నీ ఆన్లో ఉందండి. అన్నీ ఆన్లో ఉన్నాయి కదా. సో ఈ ప్లేస్ని ఎంత మైల్డ్గా ఎంత బాగుండాలి అన్నట్టు ప్లాన్ చేసాం. సో ఇక్కడ ఒక ప్లాంట్ని కూడా ప్లేస్ చేసాం గ్రీనరీ కోసం. యాక్చువల్లీ అన్ని ఆలోచించి అదైతే బాగుంటుందని సెలెక్ట్ చేశారు. ఇంకా ఇక్కడ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ రావాలి. ఈ ఏరియా అంతా కొన్ని ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి. ప్రస్తుతానికి ఇంకా అవి ఇన్సర్ట్ చేయలేదు. అండ్ ఇది మీకు తెలుసు కదా, ఈయన ఫేమస్ హీరో, ఆయన చాలా పెద్ద హీరో. వీడి ఇంటర్నేషనల్ హీరో, వీడి ఇంటర్నేషనల్. సో ఈ ముగ్గురు స్టార్స్ని కార్డ్ ఎక్కించి ఇలా కూర్చోబెట్టారు అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ టేబుల్ రావాలి, ఇవన్నీ రావాలి, కొన్ని ఫిల్ అవ్వాల్సి ఉన్నాయి. అండ్ సరే ఇది ఒక లుక్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు అటెల్. సో ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇదంతా మా లివింగ్ రూమ్. బేసిక్గా లివింగ్ రూమ్లో మనకి ఈ వుడ్ వర్క్ చేసినప్పుడే ఈ ఏమంటారు, ఇవి లెడ్జెస్ అంటారా, సంథింగ్ డిజైన్లో మీరు ఎలాగైతే చూసారో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి. అండ్ మనం కూడా రవి గారికి, ఇంటీరియర్ డిజైనర్ రవి గారికి ఎక్కడ ఇది తగ్గించమను లేదంటే ఈ డిజైన్ వద్దని ఏం చెప్పలేదు. ఆయన కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మ్యాక్సిమం మనకి ఇది బెస్ట్ ఎలా చేయాలో డిజైన్ చేసి ఇచ్చారు. సో నేను కూడా ఈ ఐటమ్స్ని రీసెర్చ్ చేసి ఆయన ఆ ఇమేజెస్లో ఎలా ఉన్నాయి అలాగే దొరకాలని చాలా ట్రై చేసి తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ క్లాక్ ఉంది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది సేమ్ గోల్డ్ కలర్లో అయ్యేసరికి ఇది గోల్డెన్ టైం అన్నమాట. సో ఈ క్లాక్ పెట్టి టైం స్టార్ట్ చేసినప్పుడు మేము అందరూ ఏమనుకున్నాం అంటే ఫ్రమ్ నౌ గోల్డెన్ టైమ్ స్టార్ట్స్. సో అంటే మా బంగారు టైం, గోల్డెన్ టైం హ్యాస్ బీన్ స్టార్టెడ్. సో అందుకోసం ఇక్కడ కొంతమంది అందరూ సజెస్ట్ చేశారు, మంజుల గారు కూడా సజెస్ట్ చేశారు, బ్లాక్ పెయింట్ వేద్దాం, అది వేద్దాం, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందిగా, కలిసిపోయింది కదా అని. బట్ మేము అనిపించింది ఏంటంటే గోల్డ్ లాగే ఉన్నాయి, క్లాక్ మన బంగారు టైం లాగా ఉన్నాయి అని. అండ్ దిస్ ఇస్ అవర్ రిక్లైనర్ సోఫా. యా, ఇది రిక్లైనర్ సోఫా. ఇందులో ఏంటంటే మనం టీవీ చూసుకోవచ్చు. అండ్ ఇది రిక్లైన్ కూడా అవుతుంది. హ్యాపీగా కాళ్ళు ఇలా పెట్టుకుని కంప్లీట్గా రిక్లైన్ అవుతుంది అండ్ గోస్ డౌన్. సో మన లాంచ్ టైప్లో కీర్తి అక్కడ చూపిస్తుంది మీకు. ఇక్కడ నాకు ఇలా ఇష్టం. సో నాకు ఇలా కూర్చొని రుద్వేని ఇలా పక్కనే కూర్చోపెట్టుకొని అందరూ ఫ్యామిలీ మొత్తం అందరూ అత్తయ్య మావయ్య మా ఆయన అందరూ ఇక్కడ కూర్చొని పాప్కార్న్ తింటూ మూవీ చూడాలని నాకు ఒక డ్రీమ్ ఉండేది. అది ఆయన ఫుల్ఫిల్ చేశారు. చూసారా నేను ఎంత హ్యాపీ కూర్చున్నాను.
అండ్ ఈ సోఫా కూడా కంప్లీట్లీ లెదర్ అండ్ ఈ కలర్ కొత్తగా అనిపించింది మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము చూసిన షోరూంలో ఇది చాలా కొత్తగా అనిపించింది. ఆ వీడియో మీరు చూసే ఉండొచ్చు కదా, అది మనం ఇంతకు ముందు రీసెంట్గా చేసాం కదా, చేసిన వీడియోలో అక్కడ ఆర్ హోమ్ కాసా దాంట్లో అదే సేమ్ మొత్తం ఫర్నిచర్ అంతా అక్కడే తీసుకున్నాము. ఆయన వికాస్ రెడ్డి ఆయన చాలా మంచి ప్రైస్కి మంచి డిస్కౌంట్స్ ఇచ్చారు అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇట్స్ కంప్లీట్లీ ఇంపోర్టెడ్ లెదర్. సో కార్పెట్ అయితే నేను దీని గురించి చెప్పడం మర్చిపోయాను. అవును. సో ఇది ఎంత ఇది యాక్చువల్లీ ఇమేజెస్లో ఉండింది. ఇది ఎత్తికి మనం ఏఎంబి మాల్లో అనుకుంటా కదా, ఏఎంబి మాల్లో ఒక షాప్లో దొరికింది. అండ్ ఈ కార్పెట్ అయితే ఐకియాలో తీసుకున్నాం, గ్రే కలరే కావాలని. మీరు చూసారు ఐకియాలో కూడా వెళ్ళి చాలా షాపింగ్ చేసాము. అండ్ ఈ కొండ గురించి స్పెషల్ గా చెప్పాలి. ఈ కొండ నేనే డిజైన్ చేయించాను, సిమెంట్ లో వెళ్ళి చేయించారు. ఇది ఈ రౌండ్ డిజైన్ కావాలని చేయించాను. అండ్ ఇలాగా గ్రీనరీ ఆర్గనైజ్ చేసుకున్నాం ఇక్కడ పాట్స్. అండ్ ఇది కూడా కర్టన్ కూడా సేమ్ ఆటోమేటిక్. సో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దీని రిమోట్ అక్కడక్కడ ఉంది, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మనం మాంటేజ్ ఇస్తాం కదా, అందులో ఓపెన్ చేస్తే మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఈ కర్టన్స్ అన్ని తీసుకున్నాము. ఈ కర్టన్స్ ఎక్కడ తీసుకున్నామంటే భవానీ కర్టన్స్ లో తీసుకున్నాను, నియర్ బై. అవన్నీ కూడా వీళ్ళందరివి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీకు ఏదైనా యూజ్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుందని. ఎందుకంటే ఎలాగో అడుగుతారు, అక్క ఎక్కడ తీసుకున్నావు అక్క అన్నీ అడుగుతారు. అండ్ మీరు ఇది మన టీవీ సామ్సంగ్ టీవీ అన్నమాట. మీరు చాలా మంది కామెంట్స్లో అడిగారు మీరు ఏ టీవీ తీసుకున్నారో చెప్పలేదని. సో నేను సామ్సంగ్ టీవీ తీసుకున్నాను. అది సో నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఆన్ చేస్తే దీని కలర్స్ అన్నీ మనకు రిఫ్లెక్షన్ అవుతూ ఉంటాయి, అందుకే మీకు ఆన్ చేసి చూపించట్లే. బట్ ఇట్స్ టూ గుడ్ సామ్సంగ్ టీవీ, చాలా బాగా నచ్చింది. అండ్ గ్రేకి బ్లాక్ మ్యాచింగ్ అనేసి ఇలా గ్రే అండ్ బ్లాక్ మ్యాచింగ్లో ఇచ్చారు. అది పైనాపిల్ మేనే ఎల్లో కలర్లో గ్రేకి ఎల్లో కూడా బాగుంటుంది అనేసి అలా ప్లాన్ చేసాం. అండ్ మోర్ ఓవర్ నా ఫేవరెట్, నేను ఎప్పుడు దుబాయ్కి వెళ్ళాను అప్పుడు తెచ్చుకున్నాను ఇది. సో అక్కడి నుంచి ఇలా నాతోనే ట్రావెల్ అవుతుంది, అలాదిన్ ల్యాంప్. అండ్ ఇది మాకు గిఫ్ట్ వచ్చింది ఇంటికి గృహప్రవేశానికి వచ్చినప్పుడు. సో అలా ప్లేస్ చేసాం. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మా సురేష్ గారు, మా నెంబర్ 1 కోడల్లో ఫాదర్ రోల్ చేశారు కదా, ఆయన నేను ఎప్పుడు డాడీ అంటాను, ఆయన వినాయకుడిని తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో దీనికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇదే అనేసి మేము ఇద్దరు డిసైడ్ అయ్యి ఇక్కడ పెట్టాము. ఎందుకంటే యోగా చేస్తూ మెడిటేషన్ చేస్తుంది. మీరు ఇందాక ఎంట్రన్స్లో చూసినప్పుడు కూడా వినాయకుడు డ్యాన్స్ చేస్తుంటారు. ఇక్కడ మా ఇంట్లో కూడా ఆనంద నాట్యం చేస్తుంటారు గణేష్. ఇక్కడ కూడా అదే సింబాలిక్గా. అండ్ బాగా నచ్చింది. అండ్ పాట్ ఇవన్నీ కూడా అని ఇక్కడ అంటూ లైట్స్ వస్తుంది కదా, ఆన్ చేయలేదు, మనం చూపిద్దాం. అక్కడ ఆ స్విచ్. ఇప్పుడు ఈ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఇదిగోండి అక్కడంతా ఉంది, మనం చూపించలేదు. అది లైటింగ్ అయితే అన్ని చోట్ల చాలా బాగా ఇచ్చారు, నాకు బాగా నచ్చింది. అండ్ చూసారా అన్నీ అక్కడ స్పాట్ లైట్ ఆన్ అవ్వడం వల్ల అవన్నీ కూడా బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు కమింగ్ టు ది పూజా రూమ్, ఇది మా పూజా రూమ్ అన్నమాట. దీని ప్లేస్మెంట్ మీరు చూసారు కదా ఇంతకుముందు ప్రీవియస్ వీడియో నుంచి, ఎవరైతే ఫాలో అప్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు పూజా రూమ్ అట్టేపు ఉండేది. దాన్ని పడగొట్టి ఇక్కడ షిఫ్ట్ చేసి డెకరేట్ చేసుకున్నాం. సో మా పూజా రూమ్ని మీరు అందరూ ఒకసారి చూడండి, చాలా బాగా నచ్చింది నాకు. ఇంట్లో ఎస్పెషల్గా నచ్చింది పూజా రూమ్, చాలా బాగా ప్లాన్ చేశారు ఆయన. సో స్పెషల్ థ్యాంక్స్ రవి గారికి ఈ పూజా రూమ్ గురించి. బ్యూటిఫుల్ అసలు. అండ్ మీ అందరూ అడుగుతున్నారు ఆయన గురించి డీటెయిల్స్ ఇవ్వమని. ఈసారి మాత్రం నేను కంపల్సరీగా ఈ కాంటాక్ట్ నెంబర్తో సాయిస్తాను, చాగొట్టండి, ది బెస్ట్. అని అక్కడ ఒక రూమ్ డోర్ ఉంది కనిపించకుండా, అది కూడా ఐడ్లో ఉంది కదా, పేరెంట్స్ రూమ్ చూపిద్దాం. సో మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఒక ఫ్రేమ్ లాగే ఉంది కదా, దీంట్లో ఒక డోర్ ఉంది, మా పేరెంట్స్ రూమ్ కూడా ఉంది, అదే ఇది. సరే రండి చూడండి, డోర్ ఓపెన్ అయింది ఇక్కడ. సో వెల్కమ్, ఇది మా పేరెంట్స్ రూమ్. ఇది సో మా పేరెంట్స్ రూమ్ ఎలా ఉందో మీరే కామెంట్స్లో చెప్పాలి. వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఈ బెడ్ కూడా ఫుల్ లెదర్ బెడ్. ఇది మీరు చూసే ఉంటారు, మనం ఫర్నిచర్ షాపింగ్ వెళ్ళినప్పుడు అత్తయ్య గారు సెలెక్ట్ చేసిన నాకు కావాలని కూర్చుంది కదా, అవి పాత వీడియో చూస్తే మీకు అదే అదే ఇది మా అమ్మకి కావాలని మా అమ్మ కోసం తీసుకున్నాను.
అండ్ దీనికి మ్యాచ్ అవ్వడానికి ఇది 12 ఇంచెస్ మ్యాట్రెస్. ఇన్ జనరల్గా మనకి ఇక్కడ కస్టమైజ్ చేసుకుంటే కానీ అంత రాదు, అంత సైజ్ రాదు. సో నేను మొత్తం అంతా ఎతికిన తర్వాత సో యూట్యూబ్ చూస్తే అక్కడ నాకు మ్యానుఫ్యాక్చర్స్ గురించి తెలిసింది, డర్జీ మ్యాట్రిస్ అని. సో వాళ్ళు ఏంటంటే ఈ లాట్రక్స్ ఫోమ్తో మ్యాట్రిసెస్ అన్ని మనకు కావాల్సిన సైజులో కస్టమైజ్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో నా రూమ్లో అయితే 10 ఇంచెస్, మా మమ్మీ వాళ్ళ రూమ్లో అయితే 12 ఇంచెస్ మ్యాట్రిస్. సో ఆల్మోస్ట్ 6 ఇంచెస్ లాటెక్సే ఉంది ఫోమ్. ఇది చాలా బాగుంటుంది పేరెంట్స్కి, అండ్ బ్యాక్ పెయిన్ రాదు, ఏమి రాదు. అంటే ఇవి కస్టమైజ్ చేయించుకున్నారు. సో వీళ్ళు దాని గురించి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే. అంటే బయట మార్కెట్లో కన్నా చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుంది. అండ్ ఇవి సేమ్ కబోర్డ్స్ ఫుల్గా ఉంది. మీరు అందరూ చూసే ఉంటారు, పైన హాఫ్ ఉంటుంది, కింద హాఫ్ ఉంటుంది, లేదా కింద హాఫ్ ఉంటుంది. అలా కాకుండా మనకి మంచిగా ప్లాన్ చేసి ఇచ్చారు కదా అని ఫుల్ హైట్ కబోర్డ్స్. సో కబోర్డ్ లోపల ఏమన్నా నేను ఇప్పుడు ఏం చూపించట్లే. కబోర్డ్ లోపల కూడా మీకు ఒక టూర్ చేద్దామని చెప్పి సపరేట్ ఎపిసోడ్ ఇప్పుడు సీక్రెట్గా లాంచ్ చేసిన. సో ఆవిడకి కావాల్సిన, మా మమ్మీకి డాడీకి కావాల్సిన అంత యాంపుల్ ఆఫ్ స్పేస్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మన వాళ్ళ పీస్ఫుల్ మైండ్ కోసం బుద్ధుడిని అండ్ కొన్ని ప్లాంట్స్ని ప్లేస్ చేయడం జరిగింది. ఇది మంజు అక్క గిఫ్ట్ ఇచ్చారన్నమాట. చాలా బాగుంది. ఇది అన్ని ఇలా కలర్ కాంబినేషన్ ఉండాలని. అదిగోండి, ఇది కూడా సేమ్ రిమోట్ ఆటోమేటిక్ ఓపెన్ కర్టన్, కలర్ కూడా అనియా సెలెక్ట్ చేశారు. కర్టన్స్. సో ఫుల్ ఇది కూడా మీకు మాంటేజ్ లో మీరు చూస్తుంటారు, దానికి అదే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. దీని నుంచి బాల్కనీ ఉంది, బాల్కనీ టూర్ చేసినప్పుడు అవన్నీ కూడా కవర్ చేస్తాను. అండ్ ఫ్యాన్ కూడా మీకు చెప్పినట్టు ఆటంబర్గ్ ఫ్యాన్స్ మనం మీకు ఒక వీడియోలో చూపించాం కదా, మన ఆటంబర్గ్కి వెళ్ళాము. సో అక్కడే తీసుకున్న ఫ్యాన్స్ మాట ఇవన్నీ చాలా బాగుంటాయి. అంటే రిమోట్ యాక్సెస్ ఈజీగా ఉంది, వాళ్ళ పేరెంట్స్ కదా, వాళ్ళు జస్ట్ ఎలక్సా చెప్పినా కూడా అది ఆన్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. సో రండి నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. ఫుల్ ఆడుకుంటున్నాడు మాత్రం, ఇక్కడ ఫుల్ ప్లేస్ ఉంది వాడు ఆడుకోవడానికి. సో ఇది రుద్వేది కనిహ రూమ్ అట, రండి మీ అందరికి చూపిస్తాం. వెల్కమ్. సో రండి. సో జనరల్ గా చిల్డ్రన్స్ రూమ్స్ అంటే బొమ్మలు, పాపప్స్ అవి ఇవి ఎక్కువ ఉంటాయి కదా, అలా కాకుండా మేము జస్ట్ ఒక గ్రీన్ వాల్ తో హైలైట్ చేసాము. అండ్ మూన్ యా. అండ్ చూడండి ఇక్కడ ఆర్ట్ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నాము. సో ఇది చిల్డ్రన్స్, ఇది యాక్చువల్లీ ఇది మా బెడ్డే, మా పాతింట్లో ఉండే బెడ్డే. సో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి యూజ్ చేసాము. అండ్ యాక్చువల్లీ చూస్తే మీకు తెలుస్తుంది, అది ఎక్స్ట్రా వాల్ లాగా ఉండేది. మన రవి గారు అలా ప్లాన్ చేశారన్నమాట, మనకు కూడా తెలియలేదు కదా అని. చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ ఈ కర్టన్స్ కూడా మనకి రిమోట్ లో ఓపెన్ అవుతాయి. అలెక్సా అండ్ రిమోట్ తో ఫ్యాన్ ఆపరేషన్ ఉంది. అండ్ మీకు బాగా క్యూట్ గా కనిహ ఆర్గనైజ్ చేసుకుంది, ఈ జార్లో అన్ని పేపర్స్ అవన్నీ పెట్టుకొని. వీటిని ఏమంటారో నాకు తెలీదు, కోట్స్ అంట. మీరు కూడా ఒకసారి దగ్గరగా జూమ్ చేయండి. అంటే ఇంకా స్కూల్ స్టార్ట్ లేదు కాబట్టి ఇంకా బుక్స్ ఏం రాలేదు, హాలిడేస్ ఉండడం వల్ల అక్కడ ఇంకా ఏమీ బుక్స్ లేవు. లేదు, వచ్చాక ఈ షెల్ఫ్స్ లో బుక్స్ పెట్టుకుంటది. అండ్ ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ వచ్చింది, మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయన డిజైన్ చేశారు, పెద్ద మిర్రర్ వచ్చింది. అండ్ ఇది వాష్రూమ్, మీకు అంతగా ఏం చూపించట్లేదు, గ్లాన్స్ చూస్తారు అంటే లైట్ వేసిందో లేదో తెలియదు. లేదు అంటే ఇది ఏమంటే ఒక డోర్ లాగా పెడితే చిన్నదైపోతుంది రూమ్ అనేసి ఆయన డోర్ పెట్టలేదు. ఇదిగోండి మీకు గ్లాన్స్ చూపిస్తారు రఫ్ గా. ఇది వాష్రూమ్ అన్నమాట. సో ఇలాగే నీట్ గా మెయింటైన్ చేసుకుంటే వీళ్ళిద్దరు అల్లరి చేసి ఇక పెయింట్ వేసేసేటట్టు. నెక్స్ట్ రూమ్ కి వెళ్దాం దా. సో క్యాండ్ అక్కడ ఉండని అరుస్తుంటది. సో ఇది మా డైనింగ్ ఏరియా.
మీకు ఇక్కడ వస్తే ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్ ఎవరైనా వస్తే వైన్ గ్లాసెస్ మా ఇంట్లో ఎవరు తాగరు, జ్యూసెస్ వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ లో ఇచ్చినప్పుడు ఇమేజెస్ ఉన్నాయని మేము పెట్టాం. అండ్ ఇక్కడ మేము ఏంటంటే ఇంట్లో జ్యూసెస్ పోసుకొని తాగుతాం. అండ్ సో నాతో పాటు క్యారీ అయ్యే మీరు ఆల్రెడీ ఇంతకు ముందు మా హోమ్ టూర్ లో చూస్తుంటే ఈ ఎలిఫెంట్స్ నేను థైలాండ్ నుంచి తెప్పించుకున్నవి. సో ఈ వాస్తుకు చాలా మంచివని తీసుకొచ్చాను అండ్ యాస్టీస్గా అలా క్యారీ ఫార్వర్డ్ చేశాను. అండ్ దిస్ ఇస్ అవర్ డైనింగ్ టేబుల్. అండ్ ఇది చాలా బాగా నచ్చింది. ఈ ఫ్రేమ్ కూడా 3D ఐకేలో తీసుకున్నాము. అది ఐకేలో తీసుకున్నాము. అండ్ ఇది ఈ లైట్స్ గురించి చెప్పాలి. ఇది జ్యోతి లైట్స్ లో తీసుకున్నాను. అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా షాప్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు బాగా నచ్చింది ఎందుకంటే జనరల్గా వీటిల్లో క్రిస్టల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏదైనా పొరపాటున ఏదైనా మిస్ అయ్యి కింద పడే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఋగ్వేద ఆడుతున్నప్పుడు కానీ ఏదైనా లాగితే ఏదైనా పడిపోతుంది అని భయపడుతుండేమాట. ఎలాంటి లైట్ తీసుకోవాలి, ప్రతిదీ కూడా చాలా సేఫ్గా ఉండాలని. సో ఆయన సజెస్ట్ చేశారు. ఇది ఏంటంటే ఇది యాక్రిలిక్ గ్లాసెస్తో చేసింది. సో ఇది కింద పడినా ఏ ప్రాబ్లం ఉండదు అండ్ వెరీ లైట్ వెయిట్ అండ్ అందంగా అనిపించింది. డిజైన్ బాగుంది. ఋగ్వేద అయితే చూసినప్పుడల్లా హ్యాపీ బర్త్డే బలూన్స్ అంటాడు. యాక్చువల్లీ ఇందులో 84 లైట్స్ ఉన్నాయి తెలుసా? అవునా, నేను ఎప్పుడు లెక్క పెట్టలేదండి. బిల్లు కట్టాను కనుక నా బాగా 84 లైట్స్ కి బిల్ వేశారు. అండ్ పైన కూడా బాగుంది. అవునవును, మీరు ఆ పైన అంతా డిజైన్ చూసారా ఎంత బాగా చేయించారు. అండ్ ఈ డైనింగ్ టేబుల్ అండ్ ఈ సోఫా కూడా సేమ్ ఆ రూమ్ కాస్త తీసుకున్నాను అండ్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ లెదర్ అండ్ ఇది కూడా ఏంటంటే దీన్ని ఆనెక్స్ ఏదో అంటారు, నాకు బాగా నచ్చింది. ఆనెక్స్ పెట్టు డిజైన్ పెట్టామని. సో ఒక కొత్త ఇల్లు కనుక అట్లీస్ట్ ఒక 1 month అయినా ఇలాగే మెయింటైన్ చేస్తాం స్లోగా. లేదని ఎప్పుడు వాళ్ళైనా అంతే కదా, మీరైనా కొత్త ఇల్లు కనుక అయ్యో అయ్యో అది ముట్టుకోదు ఇది ముట్టుకోదు అయ్యో అయ్యో అని. అండ్ ఇక్కడ కూడా అని వైట్ అండ్ గోల్డ్ థీమ్ ఉండాలనేసి ఇది కూడా వైట్ గోల్డ్ తీసుకున్నారు, వైట్ ఫ్లవర్స్. ఇది కూడా ఐకేలో తీసుకున్నాము. ఇది ఏఎండి కర్టన్. మీరు ఇది చూడొచ్చు, దీని కర్టన్ అని ఏమంటారు అనేది. అది బ్లైండ్స్ అంటారు. ఇది కూడా గోల్డ్ కలర్ లోనే. సో దీని నుంచి విండోర్ ఉంది, సో దాన్ని మనం బ్లైండ్ తో క్లోజ్ చేస్తాం. అండ్ కిచెన్ టూర్ ఎలాగో ఉంది కనుక కిచెన్ మీకు ఎక్స్పోజ్ చేయట్లేదు. సో అది దానికి ఒక కంప్లీట్ ఎపిసోడ్ టైం పడుతుంది కిచెన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో అది సపరేట్ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎందుకంటే అది లేడీస్ మ్యాటర్, మీ అందరికి పిన్ టు పిన్ చెప్పాల్సిన మ్యాటర్. సో ఇప్పుడు ఇది మన వాళ్ళందరికీ నచ్చుతుంది అది, అందుకే అప్పుడు చెప్తా. సో ఇది మా హ్యాండ్ వాష్ ఏరియా. హ్యాండ్ వాష్ ఏరియాని కీర్తి ఎంత బాగా ఆర్గనైజ్ చేసింది చూడండి. ఇది హోటల్లో ఉన్నట్టుంది, ఇంట్లో ఉన్నట్లేదు. సో మీ దగ్గరికి వస్తే చూడొచ్చు, టవాల్ కూడా రోల్ చేసి పెట్టింది. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మా బెడ్రూమ్ మిమ్మల్ని తీసుకెళ్తా పదండి. సో ఇందాక మాంటేజెస్ లో కీర్తి ఇలా 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 ఏదో పెద్ద ఏంటంటారు సారీ యాడ్ ఇచ్చినట్టు ఇచ్చావు. అంటే నా డ్రీమ్ రూమ్ ఇది. సారీ యాడ్ ఇచ్చినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ ని బాగా చూపించారు కదా బిగినింగ్ లో. సో అది నేను క్లియర్ గా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి మళ్ళీ క్లీన్ డీటెయిల్డ్ గా వస్తున్నాం. సో దిస్ ఈస్ అవర్ బెడ్రూమ్. సో ఇది మేము ఎప్పటి నుంచో డ్రీమ్ చేసిన బెడ్రూమ్. ఋగ్వేద అయితే ఆడుకోవడానికి ఇంట్లో యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంది. వాడు ఆడుకునే హ్యాపీగా అటు ఇటు పరిగెడుతుంటే నాకు చాలా బాగుంది. ఎందుకంటే ఉన్న పాత ఇంట్లో ఏంటంటే కొంచెం కాంపాక్ట్ ప్లేస్, సామాన్లు ఎక్కువ ఉండేవి. సో మాకైతే ఇక్కడ ఎంత బాగుంది చూడండి, ఇలా హ్యాపీగా మా కబోర్డ్స్, మా బట్టలు అన్ని పెట్టుకోవచ్చు ఈ కబోర్డ్స్ లో. సో మేము ఫస్ట్ ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు చెప్పాం మాకు స్టోరేజ్ ప్లేస్ చాలా ఎక్కువ ఉండాలి, మాకు చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నీ పెట్టుకోవాలని. సో దానికోసమే చేశారు. అండ్ అదే విధంగా ఫుల్ హైట్ కబోర్డ్స్ ఇచ్చారు. సేమ్ అండ్ డిజైన్ కూడా బాగా ఉంది, వైట్. ఈ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగా. అండ్ కింద కూడా మనకి
చిన్న బాక్స్ లాగా ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు చూపించిన అంటే చెప్తున్నా వార్డ్రోబ్ ఎపిసోడ్ మిస్ అయిపోతాం మరి. అవునవును లోపల దాన్ని వార్డ్రోబ్ ఎపిసోడ్ చూపించినప్పుడు ఒక్కొక్క కబోర్డ్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటో మీకు చూపిస్తాను. సో అదొక సపరేట్ ఎపిసోడ్. మీకు అందరికీ తెలుసు, మీరే అడుగుతారు కామెంట్స్ లో వార్డ్రోబ్ టూర్ చేయండి అని ఐడియాస్ ఇస్తారు కదా, అందుకోసం ఇవి చూపించట్లే. అండ్ మోర్ ఓవర్ ఇది కూడా మనకి రిమోట్ యాక్సెస్ లో ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది కర్టెన్స్. అండ్ ఎలెక్సాతో ఫ్యాన్ కూడా వర్క్ అవుతుంది. అండ్ మా ఇద్దరికి ఆ పెయింటింగ్స్ బాగా నచ్చాయి. మేము మొన్న మాల్లోకి వెళ్ళినప్పుడు బాగా సెలెక్ట్ చేసుకున్నాము. అంటే అక్కడ దానికి లైట్స్ ఇచ్చారు, దాని కింద ఏం పెడదామా మా ఇద్దరు ఫొటోస్ పెడదామా లేకపోతే ఏం పెడదాం అనుకున్నాం. తను ఒక సైడ్ నుంచి ఒకటి తీసుకొచ్చి నేను ఒకటి తీసుకొచ్చా ట్రాలీలో, ఇద్దరిలో ఇదే ఫ్రేమ్ ఉండింది. సో అలాగా ఈ ఫ్రేమ్ సెలెక్ట్ అయింది. అండ్ ఆఫీస్ ఇది మా బుల్లి ఆఫీస్. అంటే ఇందులో ఏదైనా వర్క్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంది. నేను వర్క్ చేసి చాలా తక్కువ అంత షూటింగ్స్లోనే. బట్ ఏదైనా ల్యాప్టాప్తో మనం వర్క్ చేసుకోవడానికి స్పేస్ కావాలి, ఏమైనా ఎడిటింగ్ కానీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా చేసుకోవాలన్నా, ఏదైనా మెయిల్స్ పెట్టాలన్నా ఉంటుంది అనేసి ఇక్కడ వర్క్ డెస్క్. రుద్వేద్ కార్ పార్కింగ్ కూడా చేసుకున్నాడు కింద. ఇది వాడు పాత కార్ తెచ్చి పెట్టుకున్నాడు కావాలని. అండ్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కూడా స్టోరేజెస్ ఇచ్చారు. అవన్నీ తర్వాత చూపిద్దాం. జనరల్ గా చూపిస్తున్నారు, లోపల ఏమైనా అటు ఇటు ఉంటుంది, అందుకే కంగారు పడుతుంది. అండ్ కీర్తి చూడండి మళ్ళీ ఇక్కడ ఒక హోటల్ తయారు చేసింది, క్యాండిల్ అవన్నీ పెట్టి. సో ఇట్స్ వెరీ గుడ్. కీర్తిలో చాలా ఏంటంటారు, ఇవన్నీ నీట్గా పెట్టుకునే గుణం చాలా ఎక్కువ. సో దానివల్ల ధైర్యంగానే వైట్, క్రీమ్ ఇలాంటి లైట్ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా కష్టం. అలాంటి కలర్స్ని మెయింటైన్ చేయాలంటే ఇలాంటి ఓపిక ఉన్న పర్సన్స్ ఉండాలి. అండ్ మమ్మీ కూడా చాలా సెలక్షన్స్ అని చేశారు. ఇది కలర్స్ కాంబినేషన్ ఇది మెయింటైన్ చేయాలంటే నీ వల్ల మమ్మీ వల్ల అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది కనుక. లేదంటే డార్క్ కలర్స్ తీసుకోండి. అండ్ మనం ఈ బెడ్ గురించి, ఇది నేను సెలెక్ట్ చేసిన బెడ్ ఇది. ఆ వీడియోలో కూడా మనం అదే ఆ వీడియోలో మీరు చూస్తే వీళ్ళిద్దరు గొడవ పడ్డారు కదా, నాకు ఇది కావాలని. సో ఇదే బెడ్. అండ్ ఇందాక మీకు ఒక మ్యాట్రిస్ గురించి చెప్పాను కదా, నేను 10 inches మ్యాట్రిస్ వేసాను. ఈ లో హైట్ బెడ్స్ కి కంపల్సరీగా మ్యాట్రిస్ పెద్దది ఉండాలి. అండ్ ఇది వెరీ కంఫర్ట్. ఇక్కడ రుద్వేద్ అయితే ఈ లాటెక్స్ మీద గెంతుతుంటే అది జంప్ అవుతూనే ఉన్నాడు. సో ఈ లాటెక్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఇంపోర్టెడ్, థైలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసే లాటెక్స్ దొరుకుతుంది అనమాట, ఈ డర్జీ మ్యాట్రిస్. సో వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో నేను ఇవన్నీ డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాను వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎవరు పేమెంట్ చేయలేదు. బట్ ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా యూజ్ అవుతుంది. అంటే కమెంట్స్ లో మీరు అడుగుతూ ఉంటారు కదా, ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది. ఏమైందంటే నేను మార్కెట్ లోకి వెళ్ళి కొందామని వెళ్తే ప్రైజెస్ ఎంత ఎక్కువ నాకు తెలుసా, అసలు అన్కంపారబుల్ మాట. అసలు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్ మ్యాట్రిస్ మీద. సో ఎక్కడ దొరుకుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎతుకుతూ అంటే యూట్యూబ్లోనే చూసాను నేను కూడా. సో చూసి ఒకసారి ట్రై చేశాను, నాకు బాగా బెటర్ అనిపించింది కనుక మీకు చెప్తున్నాను. అండ్ ఇది టీవీ సెక్షన్, ఇది మా టీవీ. మీరు అందరూ అనుకుంటారు ఇది మా టీవీ, ఇది మా సోపు అని మీరు అందరూ అంటారని. ఇది మా హ్యాపీనెస్. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి కొనుక్కున్నాము, ఇవన్నీ ఎందుకంటే మీతో పాటు షాపింగ్ చేసాము, మీతో పాటు సెలెక్షన్ చేసాము, మీ అందరు సెలెక్షన్ తీసుకున్నాము. సో అందుకు ఇది మీ అందరు ఏమంటారు, మీ అందరితోనే చేసింది కనుక మీ అందరికి చూపిస్తున్నాం ఇవన్నీ ప్లేస్ చేశానని. అంతే తప్ప ఏదో బిల్డప్ కొట్టడానికి అయితే కాదు. అండ్ చాలా మంది బాత్రూమ్ కూడా అడుగుతారు కదా, ఇది బాత్రూమ్ కూడా చూపిస్తాను. వాళ్ళు అడిగారు బాత్రూమ్ కూడా చూపించు. వాళ్ళు అన్నది కామెడీగా అదే ఒక బాత్రూమ్ టూర్ కూడా చేయండి అండి. అందుకే ఒకసారి బాత్రూమ్ కూడా, అందుకే నేను నీట్ పెట్టాను. అంటే ఇది అని బాగా ఐడియా చేశారన్నమాట. బట్టలు బయట మన వాషింగ్ బట్టలు ఉంటాయి కదా, బయట వేసుకోకుండా లోపల వేసినట్టు ఎవరికి కనిపించకుండా, నాకు ఐడియా బాగా నచ్చిందని. అదే నువ్వు వెళ్ళి చూపిస్తే నాకు ఐడియా వస్తుంది. సార్ చూపిస్తాను. ఇలా ఓపెన్ పెట్టించి ఇక్కడ నుంచి బట్టలు వేయడం, వాషింగ్ కావాలన్నప్పుడు ఇలా తీసుకుంటాను నేను. సో డస్ట్బిన్ అన్ని లోపల ఇలా నీట్గా ఆర్గనైజ్ చేయించారని. సో ఏంటంటే లాండ్రీ బాస్కెట్స్ బయట సపరేట్ గా లేకుండా కబోర్డ్స్ లో ఉండేటట్టు అన్ని బాత్రూమ్స్ లో అలాగే ప్లాన్ చేశాను. సో అయితే ఫైనల్ గా నువ్వు బాత్రూమ్ కూడా చూపించేస్తా. సో అలాగే లాండ్రీ బాస్కెట్స్ కింద పెట్టుకున్నాము. సో ఇది మా బెడ్రూమ్ అండ్ మా ఇల్లుకి సంబంధించిన టూర్. ఎలా అనిపించింది మీరే చెప్పాలి. అండ్ స్పెషల్గా
మేము ఈ వీడియోలో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ముఖ్యంగా అది మీకు చెప్పాలి. ఎందుకంటే మీ అందరు బ్లెస్సింగ్స్తో విషెస్తో అండ్ గాడ్ అనుగ్రహంతో ఇవన్నీ జరిగాయి. ఇట్స్ లైక్ జస్ట్ లైక్ ఎ డ్రీమ్. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నాకు చాలా సపోర్ట్ చేశారు ఇది కంప్లీట్ అవ్వడానికి. స్పెషల్లీ మన ఇంటీరియర్ డిజైనర్ రవి గారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఆయన బిజీగా ఉన్నా, ఆయన ఎలా ఉన్నా ఈ ఇల్లుని స్పెషల్ కేర్గా తీసుకుని నా కోసం చేశారు. సో ఏదో వచ్చాడు చెప్పడం, ఏదో కంప్లైంట్ ఇస్తున్నాడు, ఏమైందమ్మా? నన్ను కిక్కి అంటాడు. సో హోప్ ఈ వీడియోని మీరు ఎంకరేజ్ చేస్తారని. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వన్స్ అగైన్ వీళ్ళందరి డీటెయిల్స్ ఇవన్నీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు చూసి మీకు ఏమైనా నచ్చితే మీరు ఫాలో అవ్వండి. సో లవ్ యూ ఆల్. కీర్తి, జై ధనుష్, బాయ్.